Hello everybody, welcome to Vedantu Telugu 8th, 9th, 10th channel and Vedantu Root Maths Academy. సో ఈ రెండు ఛానల్స్ పెట్టిన మెయిన్ ఉద్దేశం స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కి కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి. సో మీ అందరికీ తెలుసు మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ సినారియోలో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ మనం చేస్తున్నాం. సో ఈ ప్రిపరేషన్లో భాగంగా మనకి ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే ఓవరాల్గా సిలబస్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనం ఒక క్లాస్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఆ క్లాస్ తప్పకుండా చూడండి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ సెపరేట్గా ఎవరెవరికి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్లో ఈ క్లాస్ మనం ఆల్రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ టాపిక్ వైజ్ వెళ్దాం. సో ఎలక్ట్రోమాగ్నెటిజం ఆల్రెడీ వన్ షాట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ 1. సో నేను 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి పక్కన పెట్టాను ప్రస్తుతానికి, బికాజ్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి లిమిట్లెస్, అవి చదువుతూనే ఉండాలి. అలాగే ఎంసీక్యూస్ కూడా. సో ఎంసీక్యూస్ అంటే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ సెపరేట్ వీడియో చేసుకుందాం, బికాజ్ అవి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవి సెపరేట్ వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికి 2 మార్క్ 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్లో ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఏ కాయిల్ ఈజ్ హంగ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇలా ఫిగర్లో చూపించినట్లు ఒక కాయిల్ అనేది వేలాడదీశారు. బార్ మ్యాగ్నెట్ విత్ నార్త్ పోల్ ఫేసింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్లో నార్త్ పోల్ రింగ్ వైపు ఉంది. ద కాయిల్ ఈజ్ మూవ్డ్ పర్పెండిక్యులర్లీ. కాయిల్కి పర్పెండిక్యులర్గా అంటే కాయిల్ ఏరియా ఇలా ఉంటే మ్యాగ్నెట్ ఇలా తీసుకొస్తున్నారు. సో కాయిల్ ఏరియాకి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెట్ని తీసుకొస్తున్నారు. సో క్వశ్చన్స్ చూడండి, మనకి ఇక్కడ ఒకటే క్వశ్చన్లో చాలా ఉన్నాయి, ఏబిసిడి ఉన్నాయి. సో ఈచ్ కంటైన్స్ 1 మార్క్. లేదు అంటే సెపరేట్గా ఏ ఒక్కటే అడగచ్చు 1 మార్క్, బి ఒక్కటే అడగచ్చు 1 మార్క్. సో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్లో కూడా ఇవి కవర్ అయిపోతాయి మనకి. సో హౌ డస్ ద మ్యాగ్నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద కాయిల్ చేంజ్. ఆ కాయిల్లో వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. సో మీరు కనుక ఈ నార్త్ పోల్ నుంచి నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకుంటే, నార్త్ పోల్ నుంచి ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా అవుట్వర్డ్స్ బయటకు వస్తాయి. సో నార్త్ పోల్ నుంచి ఇప్పుడు మనం దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు రింగ్లో నుంచి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పెరుగుతాయి. దూరంగా తీసుకొస్తే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ తగ్గుతాయి. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ అన్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ కదా. సో ఆ ఫ్లక్స్ అలా వేరీ అవుతుంది. స్టేట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ని ఎలా మనం అనాలిసిస్ చేస్తాము? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా అనాలిసిస్ చేస్తాము. అలాగే డ్రా ద డయాగ్రమ్స్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్ ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఆన్సర్లు కావాలి. సో ఆన్సర్ ఏ. ఏ బార్ మ్యాగ్నెట్ విత్ నార్త్ పోల్ ఫేసింగ్ ద కాయిల్ ఈజ్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్లీ. ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజెస్ వెన్ పాసింగ్ త్రూ ద కాయిల్. సో చెప్పాను కదా, మ్యాగ్నెట్ రింగ్కి దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెట్ రింగ్కి దగ్గరగా వచ్చినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ దీనిలో నుంచి వెళ్తాయి, అంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ keeping the direction of the bar magnet is anti-clockwise due to north pole. సో మనము ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము, నార్త్ పోల్ని సౌత్ పోల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము. ఇలా మన దగ్గర ఒక రింగ్ ఉంది అనుకుంటే ఫస్ట్ నార్త్ పోల్ రాయండి, తర్వాత సౌత్ పోల్ రాయండి. ఈ ఫ్రీ ఎండ్స్కి మనము ఆరో మార్క్స్ పెడతాము. మనం తీసుకొచ్చింది ఏంటి, నార్త్ పోల్. సో నార్త్ పోల్కి కరెంట్ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అయిందమ్మా, యాంటీ క్లాక్ వైజ్. అదే సౌత్ పోల్ అయితే క్లాక్ వైజ్. సో మీకు ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్లో ఏమైనా చిన్న మార్పు తీసుకొచ్చి ఇక్కడ నార్త్ బదులు సౌత్ పెట్టారు అనుకోండి, వెంటనే ఆ డయాగ్రామ్ గీసుకుంటారు, క్లాక్ వైజ్లో ఇండ్యూస్ అయింది అని చెప్తారు. సో నార్త్ పోల్ ఇండ్యూస్ అయింది. నెక్స్ట్, సో డయాగ్రామ్ గీయమన్నారు కదా, ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉంటే ఏరియా వెక్టార్, ఎన్ అంటే ఏంటమ్మా ఇక్కడ ఏరియా వెక్టార్, ఇదేమో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 degrees. ఫ్లక్స్ ఫార్ములాలో మనకి cos 90 వస్తుంది, అవునా. ఫ్లక్స్కి ఫార్ములా గుర్తుందా, φ = BA cos θ. cos θ 90 degrees, సో ఫ్లక్స్ 0 అవుతుంది. నెక్స్ట్, ప్లేన్ ఆఫ్ కాయిల్ ఈజ్ ప్యారలల్ టు B బార్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది, ఈ పెన్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ప్లేన్ ఆఫ్ ద కాయిల్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. ఇందాకటి డయాగ్రామ్లో ప్లేన్ ఆఫ్ ద కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంది,
క్వశ్చన్లో ఇక్కడ ఏం అడిగారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ప్యారలల్గా ఉంటే, అలా ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది? ఏరియా వెక్టార్ ఎప్పుడు కూడా ఏరియా ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఏరియా వెక్టార్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ 90 degrees కాబట్టి ఇది 0 అవుతుంది. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇండ్యూస్డ్ కరెంట్. రీజన్ ఏంటి అని అడిగారు కదా. సో రీజన్ ఏంటమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 2, కండక్టర్ ఆఫ్ లెంత్ L మూవ్స్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్ విత్ స్పీడ్ v. L ఇలా లెంత్ ఇలా ఉంది, స్పీడ్ v ఈ డైరెక్షన్లో ఉంది. సో లెంత్కి v పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, సో అదే లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ మళ్ళీ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో లెంత్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వెలాసిటీ మూడు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అది ఈ క్వశ్చన్లో మీనింగ్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద కండక్టర్? సో ఇందులో ఎలక్ట్రాన్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది అని అడుగుతున్నారు. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద అబవ్ ఫోర్స్ యాక్ట్? వాట్ ఎఫెక్ట్ డస్ దిస్ ఫోర్స్ హ్యావ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి మూవ్ అవుతుంది? సో ఎలక్ట్రాన్కి మనకి ఫార్ములా, ఫోర్స్కి ఫార్ములా ఏంటి? QVB చెప్పుకున్నామా? F is equal to QVB sin theta. సో Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ అనా. సో QVB వచ్చింది. Q ప్లేస్లో ఎలక్ట్రాన్ కాబట్టి ఈ రాశారు అంతే. సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే P to Q. P ఎక్కడుంది? ఇక్కడ. Q ఇక్కడ ఉంది. సో P నుంచి Qకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. అందుకే P అనేది పాజిటివ్ పోల్ అవుతుంది, Q అనేది నెగిటివ్ పోల్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ P నుంచి Qకి వెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ ద ఫీల్డ్ P, Q ఆర్ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్, Q యాజ్ నెగిటివ్ అండ్ P యాజ్ పాజిటివ్. చెప్పాను కదా ఇప్పుడే. సో P నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి, Q ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తోంది. సో ఎలక్ట్రాన్స్ని కోల్పోతుంది కాబట్టి P పాజిటివ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తోంది కాబట్టి Q నెగిటివ్ అవుతుంది. ద ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్ షోస్ అన్ ఎఫెక్ట్ క్రియేట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది రాడ్స్. ఈ ఫోర్స్ వల్ల ఏమి ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఆ రాడ్ యొక్క ఎండ్స్ మధ్యలో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, హౌ కెన్ వి అప్లై కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్కి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎలా అప్లై చేస్తావు? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనము, లేదా యాక్టివిటీ అనుకోవచ్చు మీరు. సో ఒక నార్మల్ కండక్టర్ అంటే ఒక ఐరన్ రాడ్ని తీసుకుని లేదా కాపర్ వైర్ ఏదో ఒకటి తీసుకుని దాని దగ్గరికి దూరంగా నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ని జరుపుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్. ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనమాట. నార్త్ పోల్ని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నార్త్ పోల్ని అపోజ్ చేసే విధంగా. ఫారడేస్ లాస్ ఏం చెప్తుందమ్మా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడు ఎలా ఇండ్యూస్ అవుతుంది అంటే దేని వల్ల అయితే ఇండ్యూస్ జరిగిందో దానిని అపోజ్ చేసే విధంగా. ఇక్కడ ఎవరి వల్ల ఇండక్షన్ జరుగుతోంది? నార్త్ పోల్ వల్ల. సో ఇందులో ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఈ నార్త్ పోల్ని అపోజ్ చేసే విధంగా క్రియేట్ అవ్వాలి. ఈ నార్త్ పోల్ని అపోజ్ చేసేది ఎవరు? ఇంకొక నార్త్ పోల్. సో ఈ సైడ్ నార్త్ పోల్ క్రియేట్ అయింది, ఈ సైడ్ సౌత్ పోల్ క్రియేట్ అయింది. దాట్స్ ఇట్. ఓకే, సో ఇది మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్స్ చదువుకోండి అండ్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇదొకటి మనము ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది సోలెనాయిడ్ అయినా సరే, బార్ మ్యాగ్నెట్ అయినా సరే, డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు టెక్స్ట్ బుక్ నుంచి ప్రాక్టీస్ చేస్తారా? మీ ఇష్టం, టెక్స్ట్ బుక్ నుంచి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్. ఇది సోలెనాయిడ్ సోలెనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డయాగ్రామ్, ఇది బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డయాగ్రామ్. ఈ రెండిట్లోనూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆరో మార్క్స్. ఆరో మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఏ మాత్రం మీరు ఆరో మార్క్స్ మిస్ అయినా కూడా మార్క్స్ కట్ చేసేస్తారు. సో డయాగ్రామ్స్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, కాయిల్ ఆఫ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ఈస్ కనెక్టెడ్ టు అ గాల్వనోమీటర్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ అ బార్ మ్యాగ్నెట్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద కాయిల్, withdrawn from the coil, held stationary in the coil. సో 3 సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఇది మన నార్మల్ కాపర్ వైర్, ఇలాంటి కరెంట్ వైర్ని ఒకటి తీసుకుంటారు, దీనిని ఇలా 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 కాయిల్స్ లాగా చుట్టారనమాట. ఈ కాయిల్ లోపలికి ఫస్ట్ ఒక బార్ మ్యాగ్నెట్ని లోపలికి తీసుకెళ్లారు, సెకండ్ సిచ్యువేషన్లో బయటికి లాగారు, థర్డ్ సిచ్యువేషన్లో కదలకుండా స్టేషనరీగా ఉంచారు. 3 సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ సిచ్యువేషన్లో గాల్వనోమీటర్లో ఎలాంటి డిఫ్లెక్షన్ ఉండదు, బికాస్ మ్యాగ్నెట్ స్టేషనరీగా ఉంటే ఫ్లక్స్లో ఎలాంటి చేంజ్ రాదు.
ఫ్లక్స్లో చేంజ్ రాకపోతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. సో ఈ లాస్ట్ కేసులో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. సో ఫస్ట్ కేసు చూడండి, 1 bar magnet is pushed into the coil, induced current flows in the coil and the phenomenon. ఎందుకు ఇండ్యూస్డ్ కరెంట్, ఏ ఫినామినా వల్ల? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల. ఓకే, సో దిస్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఇండికేటెడ్ బై ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది నీడిల్. సో మనకి కరెంట్ ఇండ్యూస్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? పట్టుకుని చూడలేం కదా. సో ఎలా తెలుస్తుంది అంటే గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వచ్చింది అంటే దీనిలో కరెంట్ ఇండ్యూస్ అయ్యింది. ఎందుకు కరెంట్ ఇండ్యూస్ అయ్యింది? డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ఫినామినా వల్ల. ఓకే, నెక్స్ట్ బార్ మ్యాగ్నెట్ విత్డ్రాన్, రిమూవ్ చేశారు. సెకండ్ కేసులోకి వచ్చేటప్పటికి ఇందులో కూడా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, కానీ ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్ టు ద కేస్ 1. కేస్ 1లో ఫార్వర్డ్ డైరెక్షన్లో మ్యాగ్నెట్ని పెడితే కేస్ 2లో రివర్స్ డైరెక్షన్. సో కరెంట్ డైరెక్షన్ కూడా రివర్స్ అవుతుంది, అంతే తప్ప కరెంట్ అయితే ఇండ్యూస్ అవుతుంది. సో గాల్వనోమీటర్ కేస్ 1లో ఎటైతే డిఫ్లెక్ట్ అయిందో కేస్ 2లో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్ కేస్ ఆల్రెడీ చెప్పేశాను, ఎలాంటి ఇండ్యూస్డ్ కరెంట్ ఉండదు, బికాస్ ఫ్లక్స్లో చేంజ్ ఉండదు. ఎస్, వెరీ మచ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసింది చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ మోటార్, ఇందులో ఎలక్ట్రిక్ మోటార్, ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్, 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ డయాగ్రామ్ బట్టి కొట్టాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోదు, పార్ట్స్ కూడా రాయాల్సిందే, పార్ట్స్ కూడా రాయాలమ్మా కంపల్సరీగా. ఓకే, సో ఇది ఒక నీట్ డయాగ్రామ్ వరకు మాత్రమే. ఓకే, సో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ చాలా ఉంటాయమ్మా, నేను ఇక్కడ పెట్టాను. వీటిలో లెన్స్లో చాలా ఎక్కువగా అడుగుతారు మనకి. లెన్స్లో చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, యూజెస్ ఆఫ్ సోలెనాయిడ్, అలాగే మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఇంకా ఇవన్నీ రైట్ హ్యాండ్ రూల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అయితే మీరు ఇవి కాకుండా మా స్కూల్లో ఇంకొంచెం ఎక్కువగా చెప్పారు అంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, 1 మార్క్ క్వశ్చన్స్కి లిమిట్ ఉండదు, మీరు ఎన్నైనా నేర్చుకోండి. 1 మార్క్ 2 మార్క్లు. సో 1 మార్క్ 2 మార్క్ డివైడ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచే మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఎంసీక్యూస్, బిట్ పేపర్. సో మీరు అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సింది. రైట్ హ్యాండ్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. డయాగ్రామ్ లైట్గా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ డ్రా చేయడం రాని వాళ్ళు అట్లీస్ట్ ఇలా 3 లైన్లు డ్రా చేసి ఇది థంబ్, పేర్లు రాయండి. ఇది థంబ్, ఇది సెంట్రల్ ఫింగర్, ఇది ఇండెక్స్ ఫింగర్, ఇది సెంట్రల్ ఫింగర్ అని పేర్లు రాసినా సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా బట్టి కొట్టాలమ్మా, తప్పదు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ చెప్పాను కదా, మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక మోటార్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిక్ మోటార్లో ఖచ్చితంగా మీరు ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి ఫస్ట్ సెంటెన్స్ రాయాలి. ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏది మిస్ చేయొద్దమ్మా. అలాగే వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ మోటార్? ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది, ప్రతి దానికి మార్క్ ఉంటుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దాట్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ప్రిన్సిపల్ తర్వాత కన్స్ట్రక్షన్, పాయింట్ వైజ్ రాయాల్సిందే. కన్స్ట్రక్షన్లో ఒక్కొక్క పార్ట్ గురించి రాయాలి. ఆర్మేచర్ కాయిల్ సైడ్ హెడ్డింగ్ పెడతారు, దాని గురించి ఒక సెంటెన్స్ రాస్తారు. నెక్స్ట్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 2 మ్యాగ్నెట్స్ పెడతాం కదా అటు ఇటు, దాని గురించి రాయాలి. స్లిప్ రింగ్ కమ్యూటేటర్ అంటే ఏంటి, సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. బ్రషెస్ అంటే ఏంటి, సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. బ్యాటరీ అంటే ఏంటి, సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. ఇవన్నీ కూడా కంపల్సరీగా రాయాలమ్మా. నెక్స్ట్ డయాగ్రామ్ డ్రా చేయడం మర్చిపోకండి, బికాస్ డయాగ్రామ్కి కూడా మార్క్స్ అవార్డ్ చేసి ఉంటాయి. తర్వాత వర్కింగ్, ఈ ఇక్కడ నేను 10 పాయింట్స్ పెట్టాను, కానీ ఎవరైనా బాగా లెందీగా ఉంది అనుకుంటే మీకు దీనిని కట్ షార్ట్ చేసి మీరు ఓన్ వర్డ్స్లో కూడా రాయొచ్చు, పర్లేదు. ఓకే, ఓన్ వర్డ్స్లో కూడా రాయొచ్చమ్మా. అలాగే సేమ్ ఎలక్ట్రిక్ జనరేటర్, ఏసీ జనరేటర్ అండ్ డీసీ జనరేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్ అంటే ఏంటి, డయాగ్రామ్ డ్రా చేస్తారు. జనరేటర్ అంటే ఏంటి రాస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఆర్మేచర్ కాయిల్ ఏం చేస్తుంది, అలాగే మనకి వర్కింగ్, ఇదంతా వర్కింగ్ కన్స్ట్రక్షన్. స్లిప్ రింగ్ ఏం చేస్తుంది. సో ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ డీసీ, ఇది డీసీ జనరేటర్, సారీ ఇది ఏసీ జనరేటర్ అయిపోయింది. నెక్స్ట్ డీసీ జనరేటర్. డీసీ జనరేటర్ కూడా అంతే, సేమ్ డయాగ్రామ్, ప్రిన్సిపల్,
వర్కింగ్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతారు. యాక్టివిటీస్లోకి వచ్చేటప్పటికి మనకి ఈ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 యాక్టివిటీస్ దట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో 2 యాక్టివిటీస్ ఉంటాయి. మీరు ఏదో ఒక యాక్టివిటీ రాస్తే సరిపోతుంది. అది క్వశ్చన్ ఎలా ఇచ్చారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. చూడండి, హౌ కెన్ యూ వెరిఫై దట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. మీరు యాక్టివిటీ 1 నేర్చుకోండి లేదా యాక్టివిటీ 2 నేర్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏ యాక్టివిటీ నేర్చుకున్నా కూడా రెండిటికి మీనింగ్ ఒకటే, పర్పస్ ఒకటే, క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సరే వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకోండి. ఇవి కాకుండా ఇంకొంచెం మీరు ఇంకా ఎక్కువ ఇది వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే, ఎందుకంటే ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దిస్ పీడిఎఫ్ విల్ బీ uploaded in Telegram channel. 8th, 9th, 10th టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ఇట్. ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ త్రూ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆల్సో ఇదే పీడిఎఫ్ ఇట్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ లింక్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా పెట్టిస్తాము. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది. ఈ సెషన్లో నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కాకుండా ఇంకా మీ స్కూల్లో ఏమన్నా ఇంకా చెప్తే ఎస్ డెఫినెట్లీ అవి కూడా నేర్చుకోండి. సో ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ సెషన్. స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.